హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం Amazfit Bip U Pro స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ పైన డిజైన్ మీరు చూడొచ్చు, చాలా అట్రాక్టివ్గా కనిపించే డిజైన్లో అయితే వీళ్ళు దీన్ని లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. అయితే ఇటువంటి 3 స్మార్ట్ వాచెస్ని మీరు గివ్ అవేలో గెలుపొందొచ్చు. ఒకటే చూపించుకుంటూ 3 అని ఎందుకు చెప్తున్నాను అంటే, యాక్చువల్లీ వీళ్ళు 3 పంపించారు, ఒకటి రిసీవ్ అయింది, ఇంకా 2 రిసీవ్ కాలేదు. సో ఇవాళ రేపు రిసీవ్ అయిపోద్ది. సో ఈ 3 స్మార్ట్ వాచెస్ని అయితే మీరు గివ్ అవేలో గెలుపొందొచ్చు. దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 5,000 వరకు ఉంటుంది. సో దీని ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే 14.3 లార్జ్ కలర్ డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. బిల్ట్ ఇన్ GPS ఉంటుందని చెప్తున్నారు. 60+గా స్పోర్ట్స్ మోడ్స్ ఉంటుందని చెప్తున్నారు. బ్లడ్ ఆక్సిజన్ మెజర్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు 9 days వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 5 ATM వాటర్ రెసిస్టెంట్ అని చెప్తున్నారు. స్లీప్ క్వాలిటీ మానిటరింగ్ ఉంటుందని చెప్తున్నారు. ఇంకోటి ఇక్కడ మనకు పర్సనల్ యాక్టివిటీ ఇంటెలిజెన్స్ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీలైతే బ్రేక్ చేసేసాను ఫ్రెండ్స్. ఈ బాక్స్లో నుంచి అయితే దీన్ని మనము బయటికి తీద్దాం. బయటికి తీసినట్టయితే ఇక్కడ ఇంకా కొన్ని బాక్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ బాక్సెస్ లోపల మనకు యూజర్ మాన్యువల్ లాంటిది ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ పెద్ద సైజ్ బుక్ లాంటిది ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకు యూజర్ మాన్యువల్ ఉంటుంది. దాంతోపాటు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ దీని ఛార్జింగ్ డాక్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి వీళ్ళు ప్రొవైడ్ చేసిన కేబుల్. సో దీన్ని మనం సైడ్కి ఉంచేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ స్మార్ట్ వాచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ కవర్లో నుంచి మనం ఈ స్మార్ట్ వాచ్ని అయితే బయటికి తీద్దాం. బయటికి తీసిన వెంటనే చూడండి, చాలా స్టైలిష్ కనిపించే స్మార్ట్ వాచ్ అని చెప్పేసుకోవచ్చు. సో బిల్డ్ క్వాలిటీ బాగుంది, చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. కింద ఇక్కడ మనకు Amazfit బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు ఈ కలర్ కూడా యూనిక్ కలర్ అని చెప్పేసుకోవచ్చు, గ్రీన్ కలర్ అనేది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఈ స్ట్రాప్ దగ్గరైనా లేకపోతే ఈ స్క్రీన్ దగ్గర చాలా క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసినట్టయితే మనకు అనిపించేస్తూ ఉంటుంది. జనరల్గా మనకు కొన్ని మొబైల్ కంపెనీస్ అనేవి బిల్డ్ క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవుతూ ఉంటాయి కదా. కాకపోతే నాకు ఇందులో బిల్డ్ క్వాలిటీ దగ్గర వీళ్ళు కాంప్రమైజ్ అన్నట్టు అనిపించలేదు. చూడడానికి కూడా వాచ్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఒకసారి దీన్ని నేనైతే ఆన్ చేస్తాను. దానికోసం ఇటు సైడ్ ఒక బటన్ని ప్రొవైడ్ చేశారు కదా, దీన్ని అయితే ప్రెస్ చేస్తున్నాను. సో ఇందులో మనకు జిప్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఈ QR కోడ్ని అయితే మనం స్కాన్ చేసేద్దాం. దానికోసం ఈ ప్లస్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రెస్ చేసేసి ఇక్కడ వాచ్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేసేసి వాచ్ విత్ QR కోడ్ అని చూసారా, దీన్ని మనం ట్యాప్ చేసేసి దీన్ని స్కాన్ చేద్దాం. స్కానింగ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ పేరింగ్ కూడా జరిగిపోవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. చాలా ఫాస్ట్గా అయితే స్కానింగ్ కంప్లీట్ అయిపోయింది. అలా పేరింగ్ అయిన వెంటనే స్క్రీన్ పైన కూడా మనకు ఇవాళ డేట్ ప్లస్ టైం అనేది చూపించడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇలా మనం స్వైప్ చేసుకుంటూ ఈ హార్ట్ రేట్ మానిటరింగ్ అయినా కానివ్వండి, లేకపోతే బ్లడ్ ఆక్సిజన్ మీటర్ అయినా కానివ్వండి, స్ట్రెస్ మానిటరింగ్ అయినా కానివ్వండి, దాంతోపాటు ఇంకా చాలా రకాల ఫీచర్స్ అయితే దీనిలో ఉన్నాయి కదా, వాటన్నిటి మనం చూడొచ్చు. సో ఇది ఇలా చెప్తున్నానంటే రైట్ సైడ్ చెప్తున్నాను, అలా కాకుండా లెఫ్ట్ సైడ్ జరిపినప్పుడు కూడా ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. పైవైపుకి జరిపినప్పుడు కూడా మనకు ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఒకసారి దీన్ని చేతికి పెట్టేసుకొని చూద్దాం. సో వాచ్ చేతికి పెట్టేసుకుంటే ఇలా ఉంది ఫ్రెండ్స్. సో చాలా స్టైలిష్గా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది. దాంతోపాటు ఇక్కడ వీళ్ళు ఒక అప్డేట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకు ఈ వాచ్ అనేది అయితే అప్డేట్ అవ్వడం మీరు గమనించవచ్చు. సో వాచ్ అయితే నాకు ఇక్కడ వెయిట్ ఉన్నట్టయితే అనిపించలేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. సో చేతులకు పెట్టుకుంటే చాలా కంఫర్ట్గా అనిపించేస్తుంది. యాప్ అయితే అప్డేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ మనకు బ్యాటరీ పర్సెంటేజ్ కూడా ఇదే యాప్లో చూడొచ్చు. అన్ని పనులు ఇక్కడ నుంచే చేసేయచ్చు మనం. దీంతోపాటు మనకు నోటిఫికేషన్, రిమైండర్స్, వైబ్రేషన్స్ అయినా కానివ్వండి, హెల్త్ మానిటరింగ్ అయినా కానివ్వండి, యాప్ లిస్ట్ మేనేజ్మెంట్ అయినా కానివ్వండి, ఇటువంటి అన్ని రకాల ఫీచర్స్ మనం ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఫైండ్ వాచ్ ఫీచర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో అక్కడ యాప్లో చేసిన ప్రతి పని మనం ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. దీని వాచ్ ఫేసెస్ని చేంజ్ చేయాలంటే ఇలా ప్రెషెస్ పట్టుకొని మనం ఇలా జరుపుతూ ఉంటే దీనిలో చాలా రకాల వాచ్ ఫేసెస్ ఉన్నాయి చూడండి. సో మనకు నచ్చిన వాచ్ ఫేసెస్ని అయితే మనం ఇలా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటే మనకు దీనిలో బ్లడ్ ఆక్సిజన్ మీటర్ అయినా కానివ్వండి, హార్ట్ రేట్ మానిటరింగ్ అయినా కానివ్వండి ఉన్నాయని చెప్పాను కదా. సో వీటన్నిటిని మనము ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు హార్ట్ రేట్ మానిటరింగ్ అయినా కానివ్వండి, దాంతోపాటు SpO2 మానిటర్ అయినా కానివ్వండి, వీటన్నిటిని మనము ఇక్కడ నుంచే టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక స్మార్ట్ వాచ్లో కావాల్సిన అన్ని ఫీచర్స్ మనకు వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారని చెప్పేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మరి ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్న ఈ 3 స్మార్ట్ వాచెస్ని మీరు గివ్ అవేలో గెలుపొందాలి అంటే చాలా సింపుల్ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన 3 లింక్స్లోకి వెళ్ళేసి దీని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది అక్కడ కింద కామెంట్లో రాయండి. రిజల్ట్ అనేది నేను ఏదో ఒక టెక్ న్యూస్లో అయితే అనౌన్స్ చేస్తాను. టెక్ న్యూస్ని అయితే మిస్ చేయకండి. సోషల్ మీడియాలో అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.